హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను రవ్వ దద్దోజనం చేయడం చూపిస్తానండి. ఇది నైట్ డిన్నర్ కానీ ఉదయం టిఫిన్ కింద కానీ దేవుడికి నైవేద్యం కింద కానీ అన్నిటికి కూడా చాలా బాగుంటుందండి. దానికి కావాల్సినవి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, వేరుశనగ గుళ్ళు, వాము, క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఒక గ్లాసు పెరుగు తీసుకున్నానండి. ఒక గ్లాసు రవ్వ తీసుకున్నాను, బియ్యం రవ్వ. ఆ గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ పోసుకుని మనం వర్ణోక ఉప్మాకి ఎలాగా క్వాంటిటీ వేస్తామో అలాగే వేసుకునండి రవ్వ కుక్ చేసుకున్నానండి. రవ్వ కుక్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. రవ్వ కుక్ అయిపోయిందండి. కొద్దిగా సాల్టు, కొద్దిగా ఆయిల్ వేసి నేను కుక్ చేసాను. దానికి నాకు 2 గ్లాసులు పెరుగు పట్టిందండి. 2 గ్లాసులు పెరుగు వేసుకుని బాగా కలిపేసుకుందాం. ఈ లోపల మనం పెనం పెట్టుకుని స్టవ్ మీద పోపు వేయించుకుందామండి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. అందులో ఆయిల్ వేటెక్కిక ఫస్ట్గా మనం వేరుశనగలు వేపుకుందామండి. ఎంతో సింపుల్గా అయిపోతుంది. వేరుశనగలు వేపేసుకున్నామండి. అప్పుడు శనగపప్పు, మినపప్పు వేపుకుందాం. వేగాక 1/2 టీ స్పూన్ వాము, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 2 పచ్చిమిర్చి సన్నగా తరిగానండి, ఒక్క ఎండుమిరపకాయ. నేను తీసుకున్న క్వాంటిటీకి ఆ కారం అయితే సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని అటు ఇటుగా వేపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసాక అప్పుడు కొద్దిగా క్యారెట్ తురుము పెట్టుకున్నాం కదండి, అది సగం ఇందులో వేసుకునండి. లైట్గా కుక్ అవుతే సరిపోద్దండి. పెరిగేసుకుని కలిపేసానండి. ఇది ఇందులో కొంచెం చల్లారనిచ్చి ఆ పోపు ఇందులో వేసుకుందాం. బాగా కలిపేసుకుందాం అండి. పోపు వేసుకుని అంతే అండి. ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చండి. నైట్ టైం మనకి టిఫిన్ కింద అయినా పొద్దున్న టిఫిన్ కింద అయినా బాగుంటుందండి. దేవుడికి నైవేద్యం కూడా మంచిదన్నమాట. ఇది మనకి కూడా కడుపులో చల్లగా ఉంటుంది ఎండాకాలం కాబట్టి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. మీకు కనుక నచ్చితే కనుక ఇలా చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.